నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, భక్తుల కథలు మనం రెగ్యులర్‌గా చెప్పుకుంటున్నాం ఈ మధ్యలో కదా! హ్మ్. ఇంకొకటి ఏదైనా చెప్తారా? మహారాష్ట్రలో చాలామంది భక్తులున్నారని కథలు చెప్పుకుంటాం మనం. భక్త తుకారాము, గోరా అని, నామదేవుడని చాలా కథలు. అయితే ఈ భక్తుల్లో చాలామంది పురందర విఠలుడు ఈయనెవరు మన పురందరదాస్ కూడా అలా అటుపక్క వాడే కదా! కర్ణాటక, మహారాష్ట్ర అవునవునవును. ప్రాంతానికి చెందినవాడు. హ్మ్. హ్మ్. విఠలుడి భక్తులు హెచ్చుగా కనిపిస్తారు. ఎవరు మన పాండురంగ విఠలుడి భక్తులు. పొద్దుటిపూట భక్తి టీవీలో కొన్ని టీవీలలో కనిపిస్తుంటాయి. సాక్షాత్ దర్శన స్వామిని అట్లా మొహం దగ్గరికి పాదాల వరకు చూసేందుకు అవకాశం. ఒళ్ళు పులకరించిపోతుందో. అవునండి. అవును. విఠోబా కృష్ణ స్వరూపం మహాద్భుతంగా ఉంటుంది. ఆయన భక్తులే బోల్డు మంది. అయితే ఈ మహారాష్ట్రలో తకరోడా లేదా తవరోడా అలాంటి ఒక ప్రాంతం, ఒక పల్లెటూరు. అక్కడ గోరా అని ఒక కుమ్మరాయన ఉండేవాడట. ఆయన మహాభక్తుడు, మహాజ్ఞాని. ఆయన ఇంట్లో ఎందరో భక్తులు యాత్రలు చేస్తూ అక్కడ ఆగేవారు. ఆయన ఇంట్లో ఆతిథ్యం లభించేది. ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టి ఆ రాత్రికి పడుకునేందుకు వసతి ఇచ్చేవాడు ఆయన. ఇలా యాత్రలకు వెళ్ళే భక్తులంతా కూడా ఆ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ ఆగినా గోరా గారింటికి వెళ్ళిపోయేవాడు. ఆయన కుమ్మరాయన, కుండలు చేసుకునేవాడు. అయితే ఏమైంది, ఒక యాత్రికుల సమూహం వచ్చి వీళ్ళింట్లో బస చేశారు, గోరా గారింట్లో. ఈయన ఏం చేశాట, గోరా అందరూ పడుకుంటే లోపల కూర్చుంటే ఈయన భోజనాలు అవి అయ్యాక వాళ్ళంతా ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. బయటకు వచ్చి కూర్చుని ఒక అంత కర్ర ముక్కతోటి ఒక్కో కుండ మీద కొట్టి చూస్తున్నాడు. ఈ లోపల జనాల్లో నుంచి ఒక కొంచెం కుర్రగా ఉన్న ఒక ఆయన వచ్చి ఈయన దగ్గర కూర్చున్నాడు. గోరా, ఎందుకయ్యా ఇట కొడుతున్నావు అని అడిగాడు. అంటే ఇవి కాలేయో లేదో చూడ్డానికి, కొడితే అపక్వ ఘటన తెలిసిపోతుంది. ఘటం పూర్తిగా కాలితే వచ్చే శబ్దం వేరు, బాగా కాలలేదనుకో ఓటి మోత మోగుతుంది. ఓకే. మోత తేడా వస్తుంది. ఒక్కో కుండ కొట్టి చూసి, లేకపోతే మరి మనం అమ్ముతాం కదా, కుండలు అమ్ముతాం. కుండలు అమ్మిన తర్వాత ఏమవుతుంది, వాడు పొయ్యి మీద పెట్టంగానే పగిలిపోతుంది. నేను అట్లాగే ఒక బియ్యపు అన్నపు గిన్నె తెచ్చుకున్నా, ఎంత బాగుందో అని. అది సగం ఉడికాక అన్నం పగిలిపోయింది పొయ్యి మీద. నాకు కూడా నీకు కూడా అయిందా? కూర కూర ఒకటేస్తే టపక్కమని ఇరిగిపోయింది. టుప్పు అంటుంది అది, ఒకలాంటి సౌండ్. ఈ అపక్వ ఘటాలు అట్ట అవుతాయి. అందుకని ఆయన కొడుతుంటే అప్పుడు ఈయన ఏమన్నాడు, అప్పుడు భక్తుల్లో కూడా పరిపక్వ భక్తులు ఎవరో తెలుసుకోవచ్చా గోరా అన్నాడు. అనగానే ఈయన అన్నాడు, గోరా అంటే లోపల ఉన్న వాళ్ళలో ఎవడో అపక్వ ఘటం ఉంది, అందుకే ఆ మాట వచ్చింది. అందుకే భగవంతుడు విఠోబా నీతో ఈ మాట మాట్లాడిచ్చాడు, పద ఇప్పుడే పరీక్ష చేద్దాం అని చెప్పి ఆ చేతిలో ఉన్న కర్రతోటి ఆ కూర్చున్న భక్తులందరి నెత్తి మీద తలా ఒక దెబ్బ వేశాడు. కిక్కురు మనకుండా కూర్చున్నారు అందరు. బయటకు వచ్చాడు చూడు, అతని నెత్తి మీద కూడా పడింది దెబ్బ, మాట్లాడలే అతను. కానీ ఆఖరి దెబ్బ తిన్న నామదేవుడు అనే భక్తుడు మాత్రం నెత్తి చేతులు పెట్టి, గోరా ఏమిటయ్యా ఇట్లా కర్ర పెట్టి కొట్టేస్తున్నావు, నువ్వు భలేవాడివి అన్నాడు. అనగానే గోరా అన్నాడు, వీడే అపక్వ ఘటం అని చెప్పాడు. అది చాలా నువ్వు పూర్తిగా పక్వమైన భక్తుడివి కాదు అన్నారు మిగిలిన వాళ్ళంతా. ఎక్కువ అన్నారు. అనేసరికి నామదేవుడికి మహా దుఃఖం వచ్చిందట. ఆయన అక్కడి నుంచి తెల్లవారంగానే పరిగెత్తుకుంటూ వీళ్ళతోటి ఉండకుండా పండరిపురం వెళ్ళిపోయి విఠలుడి పాదాలు పట్టుకుని తెగ ఏడ్చాడట. ఈ నామదేవుడు మహాభక్తుడు. పుట్టడంతోటనే విఠోబా విఠోబా విఠల విఠల అంటూ పుట్టాడు అతను. అతను ఏడుపై విఠల అని వినపడేదట. అంత పుటకతో భక్తుడు, మహాభక్తుడు. తెగేడ్చాడు, నేను ఇంత పుటకనిచ్చి నీ భక్తుణ్ణి, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, దైవం లేదని నమ్మిన వాడిని కదా, నన్ను అపక్వ ఘటం అన్నాడు గోరా. మిగిలిన వాళ్ళందరూ ఇట్లా పక్వమయ్యారు, నేను ఎట్లా పక్వం కాకుండా ఉండిపోయాను, నేను కాళీకాలని పచ్చికుండనా నేను, నీ భక్తుడిని పచ్చికుండని చేస్తావా అని ఏడ్చాడు. ఏడిస్తే విఠోబా ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి, గోరా చెప్పాడంటే నిజమే, నీకు ఇంకా పక్వం కాలేదు భక్తి, నువ్వు గురు శుశ్రూష చెయ్యాలి అంటే, సరే ఇప్పుడు నన్ను పూర్తిగా పండించే మంచి కాలిన ఘటంగా మార్చే గురువును ఒకడిని చెప్పమన్నాడు. అయితే ఏమన్నాడు, నాగనాథ స్వామి దేవాలయంలో వీసోబా అని ఒక గురువు ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఆశ్రయించు, వీసోబా దగ్గరికి వెళ్ళి ఆయన నీకు జ్ఞానబోధ చేస్తాడు, నువ్వు ఇంకా అప్పుడు పరిపక్వమైన భక్తుడిగా మారుతావన్నాడు. నామదేవుడికి బాధగా ఉంది, కానీ విఠోబా తనంతటి తను విఠలుడు చెప్పిన మాట కాదని ఎట్లా అంటాడు, అట్లాగే అని వెళ్ళాడు. ఆ నాగనాథ స్వామి గుడి ఈ పండరిపురానికి ఎక్కడో వెళ్తే
బయట కనుక్కున్నాడు విశోబా అనే గురువుగారు, విశోబానాథుడు ఎక్కడుంటాడు అని. గుళ్ళో ఉన్నాడండి అన్నారు. ఆయన వృద్ధుడు. ఈయన వెళ్ళేసరికల్లా ఆయన మంచి గాఢమైన నిద్రలో గుర్రు పెడుతున్నాడు. 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి చిన్న లింగ రూపంలో ఉన్నాడు అక్కడ నాగనాథ స్వామి. నాగనాథ స్వామి నెత్తి మీద కాళ్ళు పెట్టుకుని పడుకుని ఉన్నాడు. ముసలాయన కాళ్ళు కింద పెట్టుకుంటే కాళ్ళు పీకుతాయి, కాళ్ళు ఎత్తి మీద పెట్టుకోవాలి, లింగం మీద పెట్టాడు. కాంతపోయాడు. అయ్యో అయ్యో లింగం మీద కాళ్ళు పెట్టావు, లేపేశాడు. అయ్యో లింగం మీద కాళ్ళు పెట్టుకున్నారండి మీరు అనేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిటో నాయన కాళ్ళు పీకులు వృద్ధుణ్ణి, ఎత్తుగా కాళ్ళు పెట్టుకోవాలి, లింగమో ఇంకోటో, సరే ఇప్పుడు నేను లేవలేను, నాకు అసలు ఓపిక లేదు, నువ్వే కాళ్ళు జరిపి పక్కన పెడదు అన్నాడు. అనగానే మన నామదేవుడు ఏం చేశాడు, ఆయన కాళ్ళు పట్టుకుని ఇంకో పక్కకి జరపంగానే అక్కడ టింగుమని ఇంకో చిన్న లింగం ప్రత్యక్షమైంది. అటు కాదని ఇంకో పక్కకి జరిపాడు. ఎటు జరిపితే అక్కడ లింగం ఎటు వచ్చేస్తుంది. జరిపితే ఆ కాళ్ళని దాని దగ్గర ఎక్కడ నాగనాథుడు లేడో అక్కడ నన్ను నా కాళ్ళని పెట్టమని చెప్పాడు. ఆ. నాగనాథుడు లేదనుకుని పెట్టాను, ఉన్నాడా, సరే ఎక్కడ లేడో అక్కడ పెట్టు. ఈ నా కాళ్ళ ఆ పడుకున్న ముసలాయింది అర్థచంద్రాకారంలో తిప్పినా, ఎక్కడికి తిప్పినా, ఎక్కడ పెట్టినా అక్కడ ఒక లింగం వచ్చేస్తాం. బాబా బయటికి తీసుకొచ్చేసాడు. ఆ వృద్ధుడిని ఎత్తుకుని, ఆయన లేవనంటున్నాడు కదా, గుళ్ళో నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొస్తే గుళ్ళో బయట పడుకోబెట్టాడు. ఆ కాళ్ళు ఎత్తి పెట్టాలి, ఆయనకి కాళ్ళు ఎత్తి మీద పెట్టాలి, ఎక్కడ పెడితే అక్కడ లింగం వస్తుంది. చివరికి ఏం చేశాడు, చిచ్చి ఇట్లా కాదు, నేల మీద పెట్టే లింగాలు వచ్చేస్తున్నాయి, ఏమిటో నన్ను ఎత్తి మీద పెట్టుకుందామని ఆయన బాస్పెట్లు వేసి కూర్చొని 2 కాళ్ళు ఎత్తి దాన్ని ఎత్తి మీద పెట్టుకున్నాడు. మరుక్షణం లింగాకారంగా మారిపోయాడు నామదేవుడు. అయ్యో నేను లింగంగా మారిపోయానేమిటి అని మాటలు వినపడ్డాయి. అప్పటిదాకా వృద్ధ రూపంలో పడుకునున్న విశోబా గారు పుష్టిగా లేచి కూర్చున్నాడు. ఎందుకంటే నీలోనూ భగవంతుడు ఉన్నాడు నామదేవా, భగవంతుడు లేనిది ఎక్కడ అనగానే లింగ రూపంలో ఉన్న నామదేవుడు నార్మల్గా మారిపోయాడు. అదేమిటి గురుదేవా అన్నాడు. అవునాయన, భగవంతుడు లేనిది ఎక్కడ, నువ్వు పుట్టుకతో విఠల నామధేయంతో పుట్టావు, సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. నీకేంటి దేవుడు అంటే విఠోబానే దేవుడు అనుకుంటున్నావు. విఠోబానే దేవుడు కాదు, సమస్తమైనది, సమస్త జీవరాశి దైవమే. గోరా ఇంట్లో దెబ్బలు తిన్న భక్తులందరూ ఆ కర్రని భగవంతుడిగా భావించారు, భగవంతుడే మొట్టుతున్నాడని నమ్మారు. నువ్వు నమ్మలా, నువ్వు నెత్తికి చేతిలో అడ్డం పెట్టుకున్నావు, ఆక్రోశించావు, నన్ను కొడుతున్నావేమిటి అని. ఏది చేసినా భగవంతుడే అని నమ్మిన వాడే పరిపక్వ ఘటుడు, పరిపక్వమైన భక్తుడు, జ్ఞాని. అయ్యొచ్చినా పయ్యొచ్చినా, నీకు బంగారం లభించని మట్టి ముద్ద లభించని, అది భగవంతుడి ప్రసాదం అంతే. అలా అనుకున్నవాడే నిజమైన భక్తుడని. నువ్వు విఠోబా నువ్వేమనుకున్నావు, పండరిపురంలో ఉన్నవాడే దైవం అనుకుంటున్నావు. కాదు, దైవం ఎల్లెడలా ఉంటాడు. ఆ గుళ్ళో ఆ విగ్రహమే దేవుడు ఎందుకు అయ్యాడు? ఆ దేవుడే కదా అన్ని చోట్ల ఉన్నాడు. నీలోనూ నాలోనూ ఉన్నవాడు కూడా అదే దేవుడు. ఇవన్నీ కూడా భగవంతుడనే మహాసముద్రంలో వచ్చినటువంటి నీటి బొట్లు. ప్రతి నీటి బొట్టు సముద్రమే, ప్రతి ఉప్పగానే ఉంటుంది. దాని ఉప్పదనాన్ని తెలుసుకోవాలంటే దాని లోపలికి వెళ్ళాలి. నువ్వు నేనన్నది మర్చిపోవాలి, అది మర్చిపోతేనే ఇది కుదురుతుంది అనగానే పురందర ఆయన విఠలుడు, పాండురంగ విఠల విగ్రహం స్వరూపం అక్కడ ప్రత్యక్షమైందట. నామదేవుడు భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది అంటే, ఇక నువ్వు పూర్తి జ్ఞానివి, ఈ ఒక్క పాయింట్ నీ బుర్రలో లేదు కాబట్టి నువ్వు పరిపక్వ ఘటానివి కాదు, అపక్వ ఘటంగా మిగిలేవు. ఇది నీకు తెలిస్తే, ఇది ప్రత్యక్షంగా నేను చెప్తే నీకు అర్థం కాదు, ప్రత్యక్షంగా చూస్తేనే నీకు అర్థం అవుతుందని నిన్ను ఇక్కడికి పంపించానని చెప్పాడు భగవంతుడు. నామదేవుడు మహారాష్ట్రకి సంబంధించిన ఆ ప్రాంతానికి చెందిన భక్తుల్లో మహాభక్తుడుగా చెప్తారు ఆయన్ని. ఆయన కీర్తనలు, మహాద్భుతమైన కీర్తనలు ఉన్నాయట, మరాఠీలో అభంగాలుగా రాశారు. గురు చరిత్ర పారాయణ చేసే వాళ్ళకి నామదేవుడి కథలు కనపడతాయి అక్కడక్కడ. చాలా విశేషమైన కథ, చూడు ఎంత బాగుందో, అద్భుతం. భగవంతుడు సర్వాంతర్యామి. అంతే. అపక్వ ఘటంగా ఉండకండి, పక్వ ఘటాలుగా మారండి. నమస్తే. నమస్తే.